ఆన్ టు ద నెక్స్ట్ లైక్ గౌతమ్ గంభీర్ గురించి ఓవరాల్ గౌతమ్ గంభీర్, కోహ్లీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ నిన్న పిక్చర్స్ తగేసాడు, వీడియోలు మొత్తం మ్యాచ్ మొత్తం వాళ్ళిద్దరే చూపించాడు. ఎంత ఉంటది అనుకుంటాను ఇంపాక్ట్? విల్ దే జెల్ అంటే అప్? కెమెరా అంతే, అన్ని కెమెరా పైన లోపల లోపల అన్ని ఉంటాయి. కెమెరా కోసం సంపర్కం ఉండాలి ఎవరైనా. ఎలాబరేట్ రాస్, ఎలాబరేట్ లైక్ వ్యూవర్స్ వాంట్ టు నో. ఎలాబరేట్ అంటే It's like ఏముంది? elaborate లండా ఏం లేదు లండా. విన్ అయితే వి గోనా విన్ ఎవ్రీథింగ్, లేకపోతే వి గోనా లూజ్ ఎవ్రీథింగ్. అంతే అంట. డూ ఆర్ డై. యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. అరే Average యావరేజ్ per- పర్ఫార్మెన్స్ అనేది ఏం లేదురా. ఇప్పుడు విరాట్ కోహ్లీ హీ నోస్ హిస్ టైమ్ హెస్ కమ్. మా అంటే ఇంకో వరల్డ్ కప్ వరకు ఆడతాడు అంతే. దట్స్ ఏ హిస్ వరల్డ్ లాస్ట్ కప్ వన్. వచ్చే వరల్డ్ కప్ వచ్చే వరల్డ్ కప్ ఏది? ఎప్పుడు? ఇప్పుడు ఈ ఇయర్ ఎంత 2024 అంటే 2028. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2028. 2028 కి విరాట్ కోహ్లీ ఏజ్ అనుకుంటున్నావు, ఎంత అనుకుంటున్నావు? 40. ఎంతుంటే బాడీ ఫిట్ గా మెయింటైన్ చేసి గ్రౌండ్ మీద రన్స్ కొడితే ఎవరు ఉంచుకోడు టీమ్ లో? 27 కాదు, 2027 వరల్డ్ కప్ అంటే 3 years, అంటే ఆల్మోస్ట్ 40. అవునా? 40 కాదు, 40 ఆడతారు కదా. 38. కోహ్లీ 38 వస్తుంది. కోహ్లీ ఇప్పుడు 34. కోహ్లీ 34. 37 వస్తుంది. ఏయ్, రోహిత్ ఏం మాట్లాడుతున్నారా? 36 రా కోహ్లీ ఏజ్. అవునా? చూసుకో. ఆగు, షేర్ చేస్తాను, గూగుల్ చేస్తాను, ఆగండి. కోహ్లీ ఏజ్ ఎవడ అడిగాడు ఇన్ 2027 ఎంత? ఇప్పుడు 35 years. 35 రా రెడ్డి మనీ. 38 వస్తుంది. కానీ ఆ ఫిట్నెస్ మెయింటైన్ అది వాన్ డిసిజన్ కానీ మనం చెప్పడానికి లేదు. కానీ ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ ఇన్ ఎనీ క్రికెట్ టీమ్. రోహిత్ శర్మ ఆడకపోవచ్చు కానీ కోహ్లీ మాత్రం పక్కా ఆడతాడు. రోహిత్ ఆల్రెడీ 37. రోహిత్ 40 అయిపోద్ది. కోహ్లీ కంటిన్యూ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, కోహ్లీ చూడాలి. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ కావాలంటే నెక్స్ట్ 2 years కంటిన్యూ చేస్తారు అంతే అనుకుంటున్నా. ఐఎమ్ ఫీలింగ్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు. విరాట్ విల్ రిటైర్ ఆఫ్టర్ ఓడిఐ వరల్డ్ కప్. బట్ ద అంటే పాజిటివ్ వరల్డ్ కప్ తర్వాత వరల్డ్ కప్ గెలిచి మన రిటైర్మెంట్ ఇవ్వచ్చు అంతే. సచిన్ లాగా రిటైర్ అవుతాడు కరెక్ట్ గా. అంటే అయినా మరి పర్ఫెక్ట్. ఇప్పుడు శ్రీలంక సిరీస్ కాబట్టి శ్రీలంక సిరీస్ ని చూసి గెలిచినంత మాత్రం వీ కెనాట్ జడ్జ్ ఇట్ రైట్ నౌ. నెక్స్ట్ సిరీస్ ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్ తో, ఇంగ్లాండ్ తో సిరీస్ ఉన్నాయి కాబట్టి ఆ సిరీస్ ని చూస్తే సో దట్ వీ కెన్ ఓ పర్స్పెక్టివ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ 2 or 3 years అంటే గౌతమ్ గంభీర్ అనేది తెలుస్తుంది. శ్రీలంక ఇస్ నాట్ అప్ టు ద వాళ్ళకి ప్రస్తుతం వరల్డ్ క్లాస్ టీమ్ ఏది కాదు కాబట్టి దిస్ ఈవెన్ విన్ ఆర్ లాస్ డజంట్ మ్యాటర్. వీ కెనాట్ జడ్జ్ ఆన్ గౌతమ్ గంభీర్ ఎరా. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా సిరీస్, ఆ సిరీస్ లో ఎలా ఆడతారనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఐ ఫీల్ గౌతమ్ గంభీర్ ఈజ్ అన్ ఓవర్ రేటెడ్ కోచ్. వాడు అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈ ట్విట్టర్ పిఆర్స్ వల్ల వాడిని హెడ్ కోచ్ పొజిషన్ కి ప్రమోట్ చేసి ప్రమోషన్స్ అలా ఈ పిఆర్ టీం వల్ల వచ్చాడు వాడు హెడ్ కోచ్ పొజిషన్ కి. ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ లైక్ గుడ్ స్ట్రాటజీస్. సో ఐ డోంట్ థింక్ ఇండియా విల్ విన్ ఎనీ కప్ ఇన్ ఈసారి. లండా, ద వీడియో క్యాప్షన్ షుడ్ బి ఈస్ గౌతమ్ గంభీర్ ఓవర్ రేటెడ్ అని పెట్టి క్వశ్చన్ మార్క్. దేనికి ఓవర్ రేటెడ్? Yes, he is జస్ట్ నో overrated. మెయిన్ ఇట్ ఓల్ నో నాట్ ఓవర్ రేటెడ్. ఐఎమ్ నాట్ ఈవెన్ నేను రేటింగ్ కూడా ఇవ్వట్లేదు బేసికలీ. నో అంటే దే ఆర్ ట్రైయింగ్. ఒక ఇండియన్ కోచ్ నుంచి, ఒక ఇండియన్ ప్లేయర్ నుంచి ట్రై చేయాలనుకుంటున్నారు బా, అంతే బా. దే ఆర్ ట్రైయింగ్. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకో. This is an experiment. ఎక్స్పెరిమెంట్ అనుకో అంతే. Experiment and hype created by the PR team of Twitter. గౌతమ్ గంభీర్ యూట్యూబ్ లో కొన్ని thumbnails చూపిస్తాను చూడు. గౌతమ్ గంభీర్ ఆర్గ్యుమెంట్ విత్ విరాట్ కోహ్లీ ఇన్ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ వేస్టింగ్ డిఆర్ఎస్ డిఆర్ఎస్ వేస్ట్ కి గంభీర్ ఒరే అది ఎప్పుడుదో కదా పిక్ అది. వాడు కదా
స్పోర్ట్స్ నెక్స్ట్ అంటే వాడు ఉంటాడు వాంది. विराट टू गंभीर कल तेरा भाई भी बॉलिंग करेगा तेरा भी కాదు, హైలైట్ అది కదా, ఎస్ఎఫ్సి ఎరా బౌలింగ్ వేయాలనుకుంటున్నావు వేసే ఎవడొస్తాడు అప్పుడు. గురు జీజీస్ జ్ఞాన్ అట. అబ్బా ఇంకో ట్రాల్ వచ్చింది ఏదో 11 బౌలర్స్ 11 బౌలర్స్ 11 బ్యాట్స్మెన్ 1 హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంట. ఇది గౌతమ్ సో గంభీర్ మామూలుగా మామూలుగా గౌతమ్ గంభీర్ రాహుల్ ద్రావిడ్ గారిని హైలైట్ చేశారా? రాహుల్ ద్రావిడ్ సార్ ని హైలైట్ చేశారా? సారీ, రాహుల్ ద్రావిడ్ రాహుల్ highlight ద్రావిడ్ చేయడం గాడు కాదు. మొన్న మొన్న చెప్పు బీసీసీఐ ఏం పెట్టింది సార్, గంభీర్ అండ్ హిస్ బాయ్స్ ఇన్ ద యాక్షన్ అంట. ఏ రోజైనా రవిశాస్త్రి గారు రాహుల్ ద్రావిడ్ ఆ క్యాప్షన్ పెట్టింది బీసీసీఐ. వీడు అదే rich ఓవర్ అబ్బా. టీఆర్ టీం గౌతమ్ గంభీర్ రిచెస్ట్ కాబట్టి మనం ఏం చేయాలా? రిచ్. ఇప్పుడు రావులకి గౌతమ్ గంభీర్ ఫైనాన్షియల్ స్టేటస్ Financial మొత్తం stability. ఇన్కమ్ మొత్తం చెప్తాడు అనమాట. ఇప్పుడు మొత్తం చెప్తాడు అనమాట. వానికి what are ఎందుకు the వాడు sponsors? ఆల్రెడీ గౌతమ్ గంభీర్ నెట్వర్క్. పొలిటీషియన్ కూడా కదా. ఇప్పుడు కాదు కదా పొలిటీషియన్, అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఉండే ఆప్ పార్టీకి ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసాడు. పొలిటీషియన్ కాదు ఇప్పుడు. అందుకే హీస్ టేకింగ్ అప్ ద డ్యూటీస్. మనీ అంటే ఏముంది, వాడికి ఆల్రెడీ బిస్సే ఎంత ఇచ్చింది, 20 crores కదా శాలరీ. అవును నిజమేనా? ఆ? నాకు తెలియదు మరి. రాహుల్ 20 crores ద్రావిడ్ 7 20. crores. రాహుల్ ద్రావిడ్ 7 crores. ఓకే, వీడికి 20 crores అండి కదా శాలరీ. చూడరా గూగుల్లో చూడు బండమోహన్, గౌతమ్ గంభీర్ శాలరీ హెడ్ కోచ్. గౌతమ్ గంభీర్ శాలరీ అజిత్ అగర్ గారికి 2 crores అంట. వాడు 12 crores. బొక్కడాగా అండి. 12 crores 12 crore. 12 crores. రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ ప్రీవియస్ కంపెన్సేషన్ రాహుల్ ద్రావిడ్ 6 or 7 అంతే. అంతే. అరే వీడు ఎందుకు ఇంత హైప్ చేశారు ఇన్ని? రాహుల్, వాట్ ఈస్ దిస్ మ్యాన్? హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్వాలిటీస్ ఆఫ్ హెడ్ కోచ్ మ్యాన్. హీ విల్ ఎండ్ అప్ యాస్ అనిల్. డైలీ అలవెన్స్ పర్ Because- డే డ్యూరింగ్ ఎన్ అవే టూర్ ఫర్ ఇండియన్ కోచెస్ $250, నియర్లీ 21,000. ఇవన్నీ He got a good relationship with each and every player in dressing room. Good రిలేషన్షిప్ Doesn't డ్రెస్సింగ్ టీమ్ ప్లేయర్స్ తో కాదు రిలేషన్షిప్. వాడెవడు ఆ బీసీసీఐ సెలెక్టర్స్, ఆ టీము వాళ్ళతో ఉన్నది. ఇప్పుడు మనకి Whatever. 10 ఆప్షన్. ఇప్పుడు కోచ్ కి రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు అన్నాడు, వెళ్ళిపోతా అన్నాడు. వాడిని రెన్యూ చేసుకోమన్నారు. వాడు నేను చేసుకోను, ఐ వాంట్ టు లీవ్ అన్నారు. సో నెక్స్ట్ ఎవడు? వాళ్ళ అప్లికేషన్స్ లో, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ లో ద బెస్ట్ అప్లికేషన్ దే హావ్ టు సెలెక్ట్ కదా. మన గంభీర్ గారు కూడా అప్లై చేశాడు కోచ్. చాలా మంది చాలా మంది ఇంట్రెస్ట్ లేదని, పాంటింగ్ వీళ్ళందరూ నేను అసలు అప్లై చేయలేదని చెప్పారు వాళ్ళు అయితే. But అప్లై official గా చేయలేదంటే contact- మన క్రైటీరియా ఏంటంటే ఆ కోచింగ్ హెడ్ కి హిందీ రావాలి. మన టీంలో అందరికి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనకున్న మేజర్ క్రైటీరియా ఏంటంటే ద కోచ్ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు ప్లేయర్స్. ఏమో గ్యారీ కిస్టన్ ఉన్నప్పుడు అంతా వాళ్ళు మనకు అందరికి ఇంగ్లీష్ వచ్చేయండి అందరికి. అవును, అప్పుడు లేదు ఆ కండిషన్. ప్రజెంట్ ఏంటంటే ప్లేయర్స్ తోని మాట్లాడి అవన్నీ చేయాలంటే ఫర్ యూ టు జెల్ విత్ ద ప్లేయర్స్, అవర్ BCA హ్యాస్ దిస్ ఫస్ట్ కండిషన్ దట్ ద కోచ్ షుడ్ నో ది హిందీ, షుడ్ బి ఏబుల్ టు టాక్ టు ప్లేయర్స్. అసిస్టెంట్ కోచ్ రెయిన్ 10 డెస్కాటే నెదర్లాండ్స్ నుంచి వచ్చాడు. వాడు హిందీ బాగా నేర్చేసుకున్నాడు. మరి వాడు వాడు మెయిన్ కోచ్ కాదు కదా,